నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశలో ముందడుగు. శాసనసభలో తీర్మానం పెట్టిన చంద్రబాబు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చ. చట్టబద్ధతతో మరోసారి రాజధానిని మార్చే ఆలోచన రాదన్న స్పీకర్. అవగాహన రాహిత్యంతోనే మూడింటి ప్రతిపాదన తెచ్చారన్న మంత్రులు. మోసీ ప్రక్షాళనలో ముందడుగు. మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి రేవంత్ భూమి పూజ. అడ్డుకుంటే శివతాండవం తప్పదని హెచ్చరిక. మైనింగ్ శాఖలో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న బీఆర్ఎస్. హైదరాబాద్లోనే అక్రమంగా తవ్వేస్తున్నారని ఆక్షేపణ. తోసిపుచ్చిన మంత్రులు. ప్రపంచ సంక్షోభంలో భారత్ తలెత్తుకొని నిలబడిందన్న ప్రధాని. ప్రజలకు ఇబ్బంది రానియలేదని వెల్లడి. నోయిడా ఎయిర్పోర్ట్ ప్రారంభించిన మోదీ. మధ్యప్రాచ్యంలో మరింత భీకరంగా మారిన యుద్ధం. ఇరాన్పై వైమానిక దాడులు పెంచిన ఇజ్రాయెల్, అమెరికా. టెహ్రాన్ ప్రతీకార చర్యలు. హర్ముజ్ జలసంధిని తెరిస్తేనే యుద్ధానికి ముగింపు ఉంటుందన్న ట్రంప్. ప్రస్తుతం ఇరాన్ బలం అత్యల్ప స్థాయికి దిగజారిందన్న అమెరికా అధినేత. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ మేరకు రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమరావతి చట్టబద్ధతకు అనుగుణంగా విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ సరిగ్గా 11:11 తీర్మానం ప్రవేశపెట్టారు. విభజన చట్టం సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో ఎట్ అమరావతి అన్న పదాన్ని చేర్చాలని ప్రతిపాదించారు. సెక్షన్ 5కు సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన వివరణలో ఏపీ CRDA చట్టం 2014 ప్రకారం నోటిఫై చేసిన క్యాపిటల్ సిటీ ప్రాంతాలతో సహా అమరావతి అని చేర్చాలని ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. శివరామకృష్ణన్ కమిటీ సూచనలతో పాటు అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం మేరకే అమరావతిని రాజధానిగా నిర్ణయించామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అమరావతి తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఆయన విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలన్నది ఎక్కువ మంది అభిప్రాయమని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నవారు అమరావతిలో రాజధాని వద్దని ప్రజల్ని రెచ్చగొట్టినా రైతులు భూములు ఇచ్చారని తెలిపారు. అప్పట్లోనే రైతుల పొలాల్ని తగలబెట్టి వారిని భయపెట్టారని, భూకంపాలు, ముంపు, భూమి పనికిరాదని తప్పుడు ప్రచారాలు చేశారని దుయ్యబట్టారు. భూ సమీకరణ తర్వాత అమరావతి నిర్మాణం కోసం బృహత్ ప్రణాళిక రూపొందించి పనులు చేపట్టామన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న 2014-19లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటామని, రాజధాని ఇక్కడే అని, 30,000 ఎకరాలు కావాలని చెప్పిన గత ముఖ్యమంత్రి ప్రభుత్వం మారంగానే మాట మార్చేసి బోస్టన్ మరియు జిఎన్ రావు కమిటీలు వేసి రాజధాని విధానాన్ని 3 రాజధాని విధానాన్ని పైకి తీసుకొచ్చి 3 ముక్కల ఆటం మొదలుపెట్టాడు అధ్యక్ష. అత్యంత దుర్మార్గంగా ఏపీ CRDA చట్టాన్ని రిపేల్ చేశారు. ప్రజావేదికను కూల్చేశారు. రైతులను పెట్టడానికి ఇబ్బందులు పెట్టారు. నిర్మాణ పనులన్నీ ఆపేసి కాంట్రాక్టులను బెదిరించారు. ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ గ్రోత్ కోసం
కేటాయింపు చేసిన వివిధ సంస్థలను బెదిరించి వాళ్ళు ఇక్కడ నిర్మాణాలు చేయకుండా అడ్డుపడ్డారు. పైగా మాట మార్చి సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని పగల్బాలు పలికారు. ఈ విధంగా రోజుకొక్కొక్క మాట చెప్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి అమరావతి రాజధాని మొత్తాన్ని నిర్మాణం చేశారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్కు అమరావతిని శాశ్వత రాజధానిగా లెక్కించాల్సిన సమయం వచ్చిందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు స్పీకర్ తన భావాలను వెల్లడించారు. రాజధాని అమరావతిపై గత పాలకులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. కనీసం పశ్చాత్తాపపడేందుకు కూడా ఆ 11 మంది రాలేదన్నారు. చట్టబద్ధతతో మరోసారి రాజధానిని మార్చి ఆలోచన రాదని స్పీకర్ స్పష్టం చేశారు. 2019 నుండి 2024 వరకు పాలకులు తమ చేతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ప్రవర్తించారు. అప్రజాస్వామిక ప్రగతి నిరోధక పోకడల వల్ల రాష్ట్రం కనీసం 50 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు వీధిని పడ్డారు. అలాంటి దురదృష్టకర పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్ర బంగారు భవిష్యత్తు తిరుగులేని పునాదులు వేయడానికి ఘనమైన చారిత్రక వారసులు గల అమరావతి నగరాన్ని శాశ్వత రాజధానిగా జలాక్షరాల్లో లిఖించవలసిన అవసరం వచ్చిందని ఈ ప్రజాప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. కంఠంతో తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర అభివృద్ధి పట్ల మనకున్న చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని చాటి చెప్పే అవకాశం ఇది. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించాను. ఈ తీర్మానం బలపరిచి తమ తప్పులను పశ్చాత్తాపడతారనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశం వారికి లేదనిపిస్తుంది. ఇది వారికి విజ్ఞతగా వదిలేద్దాం. చరిత్రలో మనందరం మిగిలిపోతాం. చాలా ఇంపార్టెంట్. ఆ రాబోయే తరాల వారికి కూడా ఈ సభ ఇటువంటి మంచి తీర్మానం చేస్తుందని చెప్పుకునే పరిస్థితి మనకు కల్పించింది. 3 రాజధానుల పేరుతో అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలు జగన్ చేసిన అరాచకం, చంద్రబాబును అవమానించిన తీరుతో తుపాకీ తీసుకుని కాల్చాలనిపించిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతి తీర్మానంపై మాట్లాడిన మంత్రి వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మండలి చైర్మన్ షరీఫ్ ఛాంబర్కు వెళ్లి సజ్జల, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ షరీఫ్ వారికి లొంగకుండా 3 రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. ఇప్పుడు మాత్రం అమరావతి తీర్మానం మండలిలో చేయాలని వైసీపీ కోరటం విడ్డూరంగా ఉందన్నారు. అచ్చెన్నాయుడు ప్రసంగంలో 2 చోట్ల అభ్యంతరకర పదాలున్నాయని వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. 2019లో విశాఖపట్నాన్ని రాజధానిగా అని చెప్పారు అధ్యక్ష. వీళ్ళ కుటుంబం బతుకేంటంటే ప్రాంతాల మధ్య తగ్గు పెట్టడం, అవకాశం వచ్చినప్పుడు కులాల మధ్య తగ్గు పెట్టడం, విశాఖపట్నాన్ని ఒక రాజధాని అని చెప్పారు. మేము మాట్లాడితే మా ఇంటి మీదకి దాడులు పంపించారు. వద్దు, మేము అమరావతి రాజధాని అని ఎలక్షన్కి వెళ్ళామని ధైర్యంగా చెప్పాను అధ్యక్ష. ఈరోజు రావాలి కదా అధ్యక్ష, ఎందుకు మళ్ళీ మీరు తీర్మానం చేయాలని బయట బ్రోకర్లతో మాట్లాడి ఆయన అంటాడు సప్పెట్టుకుంటున్నారు, శాసన మండలి ఎందుకు పెట్టడం లేదంట. తీర్మానం అంటే శాసనసభలో చేస్తారు, శాసన మండలిలో చేయరు. కానీ శాసన మండలి ఎందుకు పెట్టమంటున్నారు? ఇక్కడ పాస్ అయ్యి మళ్ళీ అక్కడ పాస్ అవ్వకుండా దీన్ని కూడా అడ్డు పెట్టాలి. ప్రజలారా మీరు ఆలోచించాలి కదా, ఇటువంటి రాజకీయ పార్టీ అవసరం ఈ రాష్ట్రానికని. అత్యంత పవిత్రంగా ఓ బాధ్యతగా మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈశ్వరుడి ఆశీర్వాదంతోనే మూసీ నది ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఎవరైనా అడ్డుకుంటే శివతాండవం తప్పదని హెచ్చరించారు. మూసీ నది అభివృద్ధిలో భాగంగా మంచిరేవుల వద్ద 700 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. మూసీ నది పునరుజ్జీవనంలో తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల వద్ద చారిత్రక వీరభద్ర మచిలేశ్వర ఆలయం వద్ద కొత్తగా నిర్మించే ఓంకారేశ్వర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా వీరభద్ర మచిలేశ్వర ఆలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తర్వాత అక్కడి గోశాలలో గోపూజ నిర్వహించిన సీఎం చేవెళ్ల మండలం ఎన్కేపల్లి వద్ద హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్మించే అధునాతన గోశాలకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మచిలేశ్వర స్వామికి అభిషేకం చేసిన రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజేంద్రనగర్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యతో కలిసి ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో 8 ఎకరాల్లో రామప్ప ఆలయం తరహాలో నిర్మించే ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం ఈశ్వరుడి ఆశీర్వాదంతోనే మూసీ నది అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ ప్రాంతంలో రాజకీయ లబ్ధి పొందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడితో మూసీ ప్రాజెక్టు పనులు ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసు వేయించారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా మూసీ నది ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తే శివతాండవం తప్పదన్నారు. మూసా ఈసా నదులు వికారాబాద్ మచ్కుందా నదిలో మొదలై 240 కిలోమీటర్లు ప్రవహించి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలో వాడపల్లిలో కృష్ణా నదిలో కలవబోతుంది. ఈ నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయినాయి. వీటిని వినియోగించకపోతే పర్వాలేదు, కానీ వీటిని కలుషితం చేసి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలుగా ఈ నదులను మనం తయారు చేసినాం. ఇది ప్రకృతి వల్ల జరిగింది కాదు, ఇది మానవ తప్పిదం. ఈ తప్పిదాలకు పాల్పడడం వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాదు నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు ఈనాడు దాపురించినాయి. మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మూసీ నది పరివాహక ప్రాంతంలో ప్రజలకు, రైతులకు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా, ఒక అద్భుతమైన వ్యాపార కేంద్రంగా, అద్భుతమైన ధ్యాన మందిరాలతో అభివృద్ధి చేయాలని, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నేను చెప్పదలుచుకున్నా. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యం ప్రతిబింబించే విధంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయం, పురాణాపూల్ వద్ద మసీద్, గౌలిగూడ వద్ద గురుద్వార్, నాగోల్ వద్ద మెదక్ తరహాలో చర్చ్ నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే మూసీలో 365 రోజులు మంచినీటి ప్రవాహం ఉండే విధంగా 20 టీఎంసీల గోదావరి జలాలను గండిపేట, హిమాయత్ సాగర్లకు తరలిస్తామని చెప్పారు. మూసీకి 5 టీఎంసీలు విడుదల చేస్తామన్న సీఎం ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ నాన్ ట్యాక్స్ రెవెన్యూకు కీలకమైన మైనింగ్ శాఖలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ నడిపొట్టినే జీవో 111ను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డీజిల్ జనరేటర్లపై క్రషర్లు ఎందుకు నడుస్తున్నాయని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్తో 2 సార్లు దొరికినా ప్రభుత్వం ఏమీ చేయడం లేదని హరీష్ రావు ఆక్షేపించారు. శంషాబాద్ కొత్వాల్గూడలో అక్రమంగా నడుపుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హరీష్ రావు కావాలనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు ప్రస్తావించిన అంశాలపై దర్యాప్తు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పుడు మీ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులే ఇది మూసీ నది కాలుష్యానికి, హైదరాబాద్ ప్రజలు తాగే జంట నగరాలకుండే హిమాయత్ సాగర్, గండిపేట్ కాలుష్యానికి ఈ క్రషర్ కారణమైతుందని మీ మైనింగ్ అధికారులే రాశారు. నేనేమంటున్నా అంటే పేదల ఇండ్లకు ఒక న్యాయం, రాఘవ కన్స్ట్రక్షన్కి ఒక న్యాయం ఉంటుందా? ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్గా క్రషర్ నడుస్తూ ఉంది, ఈ క్రషర్కు అనుమతి, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇది మన మైనింగ్ మంత్రి గారి పేపర్లోనే వచ్చిన వార్త చదువుతున్నా, ఏమన్నారంటే అధ్యక్ష, నాపై మొరిగే కుక్కలను గొలుసుగట్టి ఎట్లా కట్టేయాలో బాగా తెలుసు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. ఈ రోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో మంత్రి గారు ఏదో అన్నారని ఒక వార్తా పత్రికల్లో వచ్చిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి పైన ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకు సార్, ఎందుకు రాజీనామా చేస్తారు? ఎందుకు ఉండొద్దని సార్? మేము ఈ రోజు మంత్రిగా నిలబడి స్పష్టంగా జవాబుదార్తనంతో చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? ఎవరైనా అక్రమంగా చేస్తే వారి పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం వారు చూపెట్టారు. డిపార్ట్మెంట్ అయితే చూపెట్టారు. చర్యలు తీసుకో వరకు ఆగకుండా దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడే చేస్తావా లేదా, రేపు చేస్తావా లేదా, ఈ క్షణమే చేస్తావా లేదని ఏ విధంగా అడుగుతారు అధ్యక్ష? ఈరోజు ఏ ఆరోపణలు చేస్తా ఉన్నారో సరి అయిన బేస్ లేదు అధ్యక్ష. బేస్ లేకుండా వ్యక్తిగతంగా చేయొద్దు. వారు చేసిన ఆరోపణలు
తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని హోంశాఖపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. హోంశాఖకు బడ్జెట్ ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. బీసీల సమస్యలు, ఆత్మగౌరవ భవనాలకు నిధుల విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల వ్యవహారం సహా బీఆర్ఎస్ లేవనెత్తిన పలు అంశాలపై స్పష్టమైన సమాధానాలు రానందుకు నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. నేను రాష్ట్రంలోని 1,30,000 మంది పోలీసుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. ఆ పోలీసులు రాత్రింబవలు కష్టపడే వాళ్ళ టీఏలు, డిఏలు, సరెండర్ లీవులు మీరు దయచేసి ఆపకండి. సో పోలీసుల టీఏలు, డిఏలు, సరెండర్ లీవులు విడుదల చేయనందుకు నిరసనగా, పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై ఒక మంత్రి గారు భరోసా ఇవ్వనందుకు నిరసనగా, అదేవిధంగా పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయి, అవి నియామకం చేయాలని చెప్పి మేము కోరాం. దాని నుంచి కూడా మంత్రి గారి నుంచి సమాధానం రానందుకు నిరసనగా, అదేవిధంగా పోలీసులకు కొత్త వాహనాల విషయంలో కూడా మంత్రి గారు తన సమాధానంలో చెప్పనందుకు నిరసనగా, బీసీల ఆత్మగౌరవ భవనాల విషయంలో ఒక స్పష్టమైన హామీ ఇవ్వనందుకు నిరసనగా, బీసీ సప్లాన్ అమలు విషయంలో, బీసీ కార్పొరేషన్ల నిధుల కేటాయింపు విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా తన సమాధానం చెప్పనందుకు నిరసనగా, ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒక స్పష్టమైన డేట్ చెప్పాలంటే దాని మీద కూడా మంత్రి గారు తన సమాధానాన్ని దాటవేసినందుకు, ఆర్టీసీ కార్మికుల పట్ల వారు చూపిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం. అధ్యక్ష, బలహీన వర్గాలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్కు వాకౌట్ చేసే నైతిక హక్కు లేదని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల మనోధైర్యాన్ని కించపరిచిందని ఆక్షేపించారు. ఇప్పుడు పోలీసుల పక్షంలో మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్కు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కనిపించడం లేదని శ్రీధర్ బాబు మండిపడ్డారు. బలహీన వర్గాలకు అన్యాయం చేసిందే టీఆర్ఎస్ పార్టీ. అన్ని సందర్భాల్లో అన్యాయం చేసింది. వారికి ఏమి అధ్యక్ష నైతిక హక్కు ఉందని ఈ రోజు వాకౌట్ చేసిపోతారు అధ్యక్ష. పోలీస్కి ఏం చేశారు అధ్యక్ష? పోలీస్ సంక్షేమానికి సంబంధించి కేవలం ఇన్నోవాలు సమకూర్చడమే పోలీస్ సంక్షేమం అంటే, పోలీసుకు సంబంధించిన వారి మనోధైర్యాన్ని ఎప్పటికప్పుడు క్షీణించే కార్యక్రమం చేసిన వారు పోలీస్ పక్షాన మాట్లాడతారు అధ్యక్ష వారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అనేక రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు పారదర్శకంగా ఉండాలి, అకౌంటబిలిటీతో ఉండాలి, కరప్షన్ లేకుండా ఉండాలని రిఫార్మ్స్ తీసుకొచ్చి టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ విధమైన ప్రయత్నం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంటే వాకౌట్ చేస్తారు అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీకి మేము చేస్తూ ఉన్న సంక్షేమం విషయంలో కానీ, మేము చేపడతా ఉన్న అనేక రిఫార్మ్స్కు సంబంధించిన అంశం విషయంలో చిత్తశుద్ధి లేదు, మాట్లాడలేరు. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో వారు వాకౌట్ చేయడం జరిగింది అధ్యక్ష. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రంగా మారుతోంది. అణు పారిశ్రామిక కేంద్రాలపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్, లెబనాన్పై దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో పలువురు మరణించారు. అటు అణు కేంద్రాల సమీపంలో జరుగుతున్న దాడుల ప్రమాదకరమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ హెచ్చరించింది. ఇరాన్లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. కర్మాన్ షా ప్రావిన్స్లో జరిగిన దాడుల్లో ఒక గర్భిణి మహిళ సహా పలువురు మరణించినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. జామ్జాన్ నగరంలో జరిగిన ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో అపార్ట్మెంట్ భవనం దెబ్బతిని 5 మృతి చెందగా 7 గాయపడ్డారు. దక్షిణ టెహరాన్లోని క్షిపణి తాకి నివాస భవనం దెబ్బతింది. భవన శిథిలాల నుంచి బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమించాయి. మరోవైపు బుషెర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో జరుగుతున్న దాడులు పెద్ద అణు ప్రమాదానికి దారితీయవచ్చని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ హెచ్చరించింది. ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా మరిన్ని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. లెబనాన్ దక్షిణ ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. క్ఫార్ టెబ్నిట్ పట్టణంలో జరిగిన దాడిలో ఒక పారామెడిక్ మరణించగా 4 గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లిటానీ నది వరకు తమ పదాతి దళాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. బీరుట్లోని దక్షిణ ప్రాంతాలపై కూడా వైమానిక దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల నుంచి ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు అడ్వైజరీ జారీ చేశారు.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. టెల్ అవీవ్పై జరిగిన క్షిపణి దాడిలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ దాడి వల్ల భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా హెచ్చరిక సైరన్లు మోగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యుద్ధం ప్రారంభమయ్యాక తొలిసారిగా యెమెన్ నుంచి ఇజ్రాయెల్ వైపు ఒక క్షిపణి దూసుకురాగా దాన్ని అడ్డుకున్నట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఇరాన్ మద్దతున్న హూతీలు తమపై దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసింది. అటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ వైమానిక దాడులు చేస్తోంది. బహ్రెయిన్లో ఇరాన్ దాడికి ఓ భవన సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. యుఏఈ, సౌదీ అరేబియా తమ గగనతలంలోకి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. అబుదాబిలో ఇరాన్ క్షిపణి శకలాలు పడి 5 భారతీయులు గాయపడినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లతో హెజ్బుల్లా దాడులు చేసింది. యుద్ధం ముగించేందుకు ఇరాన్తో ఒప్పందం కుదరాలంటే హోర్ముజ్ జలసంధిని తెరవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మియామిలో జరిగిన సౌదీ మద్దతు ఉన్న ఓ సదస్సులో ట్రంప్ మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ గతంలో ప్రభావం చూపించిన అమెరికా సైనిక చర్యల తర్వాత వారి బలం తగ్గిందన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్గా చలామణి అవుతున్న అయతొల్లా మొజ్దాబా ఖమేనీ ప్రాణాలతో లేరని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఉన్నా మొజ్దాబా తీవ్రంగా గాయపడి కదల్లేని స్థితిలో ఉంటారని వివరించారు. ఇరాన్ అణు కార్యక్రమం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో నాటో దేశాలపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికా ఎప్పుడూ నాటోకు సాయం చేస్తుందన్న ట్రంప్ తమకు అవసరమైనప్పుడు ఆయా దేశాలు ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. క్యూబాపై కూడా భవిష్యత్తులో చర్యలుండొచ్చని ట్రంప్ తెలిపారు. గల్ఫ్ నుంచి భారీగా వంట గ్యాస్ను తీసుకువెళ్లేందుకు 2 అతిపెద్ద భారతీయ గ్యాస్ వాహక నౌకలు VLGCలకు ఇరాన్ అనుమతినిచ్చింది. ఒక్కొక్కటి 45,000 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 90,000 మెట్రిక్ టన్నుల LPGని BW టైర్, గ్రీన్ సన్వి అనే గ్యాస్ ట్యాంకర్లు మోసుకొస్తున్నాయి. ఇవి హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించి భారత్కు చేరుకోనున్నాయి. కొన్ని రోజులుగా ఈ 2 VLGCలు పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ అనుమతి కోసం వేచి ఉన్నాయి. దేశంలోని ఇంధన సరఫరా నెట్వర్క్లో కీలకంగా ఉన్న ఈ 2 VLGCల రాకతో దేశంలో గ్యాస్ సరఫరా ఒత్తిళ్లు తగ్గనున్నాయి. భారత్ సహా మిత్ర దేశాల ఓడలు హర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు సాగించేందుకు ఇరాన్ ప్రత్యేక అనుమతినిస్తోంది. అయితే ముందస్తు దరఖాస్తులు, తనిఖీలు, అధికారులతో సమన్వయం వంటి ప్రక్రియలతో అనుమతులు ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే శివాలిక్, నందాదేవి, పైన్ గ్యాస్, జగ్వాసంత్ వంటి నౌకలు LPGతో భారత్కు చేరుకున్నాయి. ఇజ్రాయెల్పై జరిపిన 83వ విడత దాడుల్లో ప్రయోగించిన క్షిపణులపై ఇరాన్ థ్యాంక్ యూ ఇండియా అని రాయటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. థ్యాంక్ యూ ఇండియా సహా పాకిస్తాన్, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియాలో పంచుకుంది. యుద్ధ సమయంలో ఇరాన్కు సంఘీభావం తెలిపినందుకు, మానవతా దృక్పథంతో స్పందిస్తున్నందుకు ఇరాన్ ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతోంది. భారత ప్రజలు స్వచ్ఛందంగా నగదు, బంగారం, నిత్యావసర వస్తువులను విరాళంగా ఇవ్వటాన్ని ఇరాన్ ఇప్పటికే గుర్తు చేసింది. అటు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్ వంటి మిత్ర దేశాల ఓడలకు ఇరాన్ అనుమతినిస్తోంది. నేపాల్ మాజీ ప్రధాని KP శర్మ ఓలీని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. గత ఏడాది నేపాల్ యువత చేపట్టిన జెన్జీ ఉద్యమంపై ఉక్కుపాదం మోపారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నిరసనకారులపై బలప్రయోగం, మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను మోపినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టిన 24 గంటలలోపే KP శర్మ ఓలీని అరెస్టు చేయటం అక్కడి రాజకీయాలను కుదిపేస్తోంది. విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. 160 మంది ప్రయాణికులు సహా విమాన సిబ్బందితో వెళ్లిన ఆ విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. బోయింగ్ 737 మోడల్ విమానం ఢిల్లీకి సమీపంలో ఉండగా ఇంజిన్ విఫలమైనట్లు పైలట్ గుర్తించారు. వెంటనే విమానాశ్రయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాదాపు 10:30 గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్టు పూర్తి స్థాయిలో అత్యవసర స్థితిని ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో 11 గంటల సమయంలో రన్వేపై ఆ విమానం ల్యాండ్ అవ్వగా ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి ఖాళీ చేయించారు. అంతర్జాతీయ సంక్షోభంలోనూ భారత్ తలెత్తుకొని నిలబడిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సామాన్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో 11,200 కోట్లతో అభివృద్ధి చేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్ 1ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ చేరుకున్న ప్రధాని కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఎయిర్పోర్టులోని మౌలిక వసతులను పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్యాలను వీక్షించారు.
అనంతరం కార్యక్రమం వేదికపై మోదీకి బుద్ధుడి జ్ఞాపికను సీఎం యోగి ఆదిత్యనాథ్ అందజేశారు. రోడ్డు, రైలు, మెట్రో ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో అనుసంధానించే మల్టీ మోడల్ రవాణా కేంద్రంగా ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించినట్లు ప్రధాని తెలిపారు. ఇదే సమయంలో పశ్చిమాసియాలో యుద్ధంతో తలెత్తిన సంక్షోభాన్ని ప్రజల మద్దతుతో సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ప్రధాని వివరించారు. आप सभी देख रहे हैं आज पूरा विश्व कितना चिंतित है। पश्चिम एशिया में 1 महीने से युद्ध चल रहा है। युद्ध की वजह से कई सारे देशों में खाने पीने के सामान, पेट्रोल, डीजल, गैस, खाद ऐसी कई जरूरी चीजों का चारों तरफ संकट पैदा हो गया। हर देश इस संकट का सामना करने के लिए कुछ न कुछ कोशिश कर रहा है, प्रयास कर रहा है और हमारा भारत भी इस संकट का पूरी शक्ति से मुकाबला कर रहा है, देशवासियों की ताकत के भरोसे कर रहा है। పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విచారణ తర్వాత 2వ అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈసీ విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఈ జాబితాలను ఈసీ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. గత నెల 28న ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో సుమారు 58 లక్షల పేర్లను విచారణలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. వాటిని ఓటరు జాబితా నుంచి తొలగించాలా లేదా అని విచారించేందుకు 705 మంది న్యాయాధికారులను నియమించారు. ఇప్పటి వరకు ఈసీ విడుదల చేసిన 2 అనుబంధ ఓటర్ల జాబితాలో ఎంతమంది పేర్లను జాబితాలో ఉంచారు, తొలగించారు అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలిచాక కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమ బెంగాల్ను ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీ కేంద్రంలో అధికారం కోల్పోతుందని పేర్కొన్నారు. రాణిగంజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మమతా బెనర్జీ గెలవడం కోసం బీజేపీ అన్ని పరిధులను దాటుతోందని మండిపడ్డారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బుల్డోజర్లను ఉపయోగించి ఇళ్ల నుంచి అందరినీ బయటకు గెంటేస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా బీజేపీ వాడుకుంటోందన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే ఎన్నికల ముందు ఈసీ పశ్చిమ బెంగాల్లో హడావిడిగా ఎస్ఐఆర్ చేపట్టిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ముఖ్యాంశాలు మరొకసారి. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశలో ముందడుగు. శాసనసభలో తీర్మానం పెట్టిన చంద్రబాబు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చ. చట్టబద్ధతతో మరోసారి రాజధానిని మార్చే ఆలోచన రాదన్న స్పీకర్. అవగాహన రాహిత్యంతోనే 3 ప్రతిపాదన తెచ్చారన్న మంత్రులు. మోసీ ప్రక్షాళనలో ముందడుగు. మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి రేవంత్ భూమి పూజ. అడ్డుకుంటే శివతాండవం తప్పదని హెచ్చరిక. మైనింగ్ శాఖలో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న బీఆర్ఎస్. హైదరాబాద్లోనే అక్రమంగా తవ్వేస్తున్నారని ఆక్షేపణ. తోసిపుచ్చిన మంత్రులు. ప్రపంచ సంక్షోభంలో భారత్ తలెత్తుకొని నిలబడిందన్న ప్రధాని. ప్రజలకు ఇబ్బంది రానియలేదని వెల్లడి. నోయిడా ఎయిర్పోర్ట్ ప్రారంభించిన మోదీ. మధ్యప్రాచ్యంలో మరింత భీకరంగా మారిన యుద్ధం. ఇరాన్పై వైమానిక దాడులు పెంచిన ఇజ్రాయెల్, అమెరికా. టెహ్రాన్ ప్రతీకార చర్యలు. హర్ముజ్ జలసంధిని తెరిస్తేనే యుద్ధానికి ముగింపు ఉంటుందన్న ట్రంప్. ప్రస్తుతం ఇరాన్ బలం అత్యల్ప స్థాయికి దిగజారిందన్న అమెరికా అధినేత. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.